ప్రథమ బహుమతి సాధించుకున్నారు శ్రీమతి సుజాత గారికి. అలాగే ఒక మహిళలకు హృదయపూర్వకంగా మా తరపున చిరు సత్కారం. యోగైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మజ ఆజకేత్యం ప్రజాం దదః వాగధణ పౌరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిద్ధరతి యావదైర్వైస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి శతమానం భవతి శతాయ. పి అరుణ్ కుమారి గారు మేడం గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తున్నారు. అందరూ కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. ధ్వనుల మధ్య ఈ బహుమతులను గెలిచినటువంటి వీళ్ళందరూ వాళ్ళు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ బహుమతి. సంక్రాంతి అంటేనే అంటే ముఖ్యంగా తెలుగు వారి యొక్క మొదటి పండుగ, ముఖ్యమైన పండుగ కూడా. మనకి ఇంకా మనం నగరం అంటే ఒంగోలు పట్టణం నుంచి నగర స్థాయికి అప్గ్రేడ్ అయ్యాం కాబట్టి ఇంకా ఆ పండగ వాతావరణం కొన్ని ఏరియాస్లో లేదు. కానీ అదే పల్లెటూళ్ళకి కనుక వెళ్ళినట్లయితే అందరూ కూడా అక్కడ మరి విదేశాల నుంచి కూడా వచ్చి పట్టణాల నుంచి కూడా గ్రామాలకు వెళ్ళి సొంత ఊళ్ళకి వెళ్ళి అక్కడ పండగని ఎంజాయ్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే అక్కడ పంటలు, పాడి పంటలు బాగా పండుతాయి కాబట్టి పంటలన్నీ కూడా ఇంటికి వచ్చి రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా కొత్త పంటలు, కొత్త ధాన్యంతో కొత్తగా మనం పొంగళ్ళు చేసుకుంటాం. కొత్త ధాన్యంతో, కొత్త బియ్యంతో. అట్లనే అల్లుళ్ళు మరి లాస్ట్ ఇయర్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళంతా కూడా అల్లుళ్ళు ఎంతో ఇదిగా మనం అందరినీ పిలుచుకుంటాము. వాళ్ళకి ఎంత చాలా గౌరవంగా మనం వాళ్ళని గౌరవించుకుంటూ ఉంటాం. అలానే పిండి వంటలు ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే సంక్రాంతి అంటేనే మనకు ఫస్ట్ వచ్చేది ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు, మళ్ళీ వాటి మీద గొబ్బెమ్మలు. ఇవన్నీ మనం చూసినట్లయితే ఇది సంక్రాంతి అనే దానికి మన పండగ వచ్చింది.